భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, మానవులందరినీ సమానంగా చూడటం ఎట్లా? మానవులంతా సమానంగా ఉంటారా? ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు, ఒకడు మనకి ఇష్టుడు, ఒకడు మనకి అయిష్టుడు, రకరకాలుగా ఉంటారే. ఎలా సమానంగా చూడటం? అసలు సమానంగా చూడటం అంటే ఏమి అనే ప్రశ్నకి భగవద్గీతలో 18వ శ్లోకం 5వ అధ్యాయంలో చూసినట్టయితే మనకి సమాధానం దొరుకుతుంది. కేవలం మనుష్యుల్లోనే కాదు, మానవులతో పాటు అనేక రకాలుగా జీవించేటువంటి ప్రాణికోటి ఉంది. 84 లక్షల జీవరాశులు అని అంటూ ఉంటారు మన వాళ్ళు, ఒక లెక్క. ఈ చుట్టూ ఉండేటువంటి ఇంత ప్రాణికోటి కూడా ఒకే రకమైనటువంటి ప్రేమ పాత్రం మనకి కావాలి అని అంటే దాని విషయంలో మనకు ఉండాల్సినటువంటి చూపు ఎట్లాంటిది అనేది స్వామి చెప్పాడు. ఈ పైన కనిపించేటువంటి అన్నీ కూడా పంచభూతాలతో తయారైన శరీరాలు. అది ఒక్కొక్కటి ఆ వెనకాతలో ఉండేటువంటి జీవుడి యొక్క కర్మకు అనుకూలంగా తయారయ్యాయి. కర్మ వరకు అవి ఉంటే తర్వాత అవి రాలిపోతాయి. లోపల వాళ్ళంతా సమానాకారం, పైవి విషమాకారం అని మనకు తెలియాలి. అందులో కొన్నిటికి బాగా ఉత్కర్ష కలిగినటువంటి దేహం ఉంటుంది, కొన్నిటికి కొంచెం అంత అపకృష్టమైనటువంటి దేహం ఉంటుందన్నమాట. లోపలుండేటటువంటి చేతనలు అంతా సమానాకారం అని ఏనాడైతే మనకు తెలుస్తుందో ఆవేళ మనం ఆ వ్యక్తులందరినీ కూడా ఆదరించగలుగుతాం సమానమైనటువంటి భావనతోటి. మనకి అనుకూలంగా ఉంటారా, వాళ్ళని మరింత బాగా ప్రేమిస్తాం. మనకి ప్రతికూలంగా ఉంటారా, అయ్యో అని మనం జారి పడగలుగుతాం. ఎప్పుడు అనంటే ఆ లోపల ఉండే ఆత్మలన్నీ కూడా సమానాకారం కలవి, పై దేహాలు మాత్రమే మార్పు అని తెలిసినప్పుడు. కానీ సామాన్యంగా లోకంలో మనకు ఆ లోపల ఉండేటటువంటి ఆత్మలకు సమానాకారత్వం తెలియక పైన ఉండేటటువంటి దేహంలో ఉండే లక్షణాలు బట్టి ఆత్మలు కూడా మనం రికగ్నైజ్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. ఎవడో ఒకడు మంచి ధర్మాత్ముడైతే ఓ ఆ ఆత్మ చాలా పవిత్రం కాబోలు అని, ఎవడో ఒకడు మరొక రకంగా ప్రవర్తిస్తున్నట్టయితే వీడు ఆత్మ చాలా చెడ్డది అని మనం అనుకునే ప్రయత్నం చేస్తుంటాం. నిజానికి ఆ చెడ్డరికం కానీ మంచితనం కానీ అది రెండు ఆత్మకి లేనేలేవు. అవి రెండు కేవలం శరీరపు లక్షణాలు మాత్రమే, శరీరపు యోగ్యతలు మాత్రమే అన్నమాట. కానీ మనకేమనిపిస్తుందంటే ఆ పైనుండేటటువంటి దేహం చేసే పనులు చూసి ఆ లోపల వాడు కూడా అట్లాంటి చెడ్డవాడు అనిపించడంతో ఆగకుండా తత్సంబంధం కలిగిన వాళ్ళందరి మీదకి కోపం వస్తే ఆ కోపం విడుతుంది, ప్రేమ వస్తే ఆ ప్రేమ విడుతూ ఉంటుంది. ఎలా అంటే ఎవడైనా ఒకడంటే మనకి అంత బాగా పడదు, అంటే మనకి ఇష్టం లేదు, ఏం చేస్తాం దాంతో? నిజానికి ఆ పడనిది ఆ లోపల ఉండేటటువంటి జ్ఞానం. జ్ఞానం కలది జీవుడు, జ్ఞానం ప్రసరించింది శరీరంలో, అక్కడతో ఆగిపోయింది అది. కానీ మన కోపం ఎంతవరకు పెడుతుందంటే ఆ వ్యక్తికి సంబంధించింది ఏదైనా ఇక్కడ ఒక వస్తువు ఉంటే మనకి ఈ వస్తువు కూడా వాడికి సంబంధించింది కదా, దీన్ని చితక్కొట్టి వాడిని ఏడిపిస్తాను అంటూ దీని మీద మన యొక్క ప్రతాపాన్ని చూపిస్తాం. దాంతో ఆ వస్తువుని నాశనం చేసేయడం, చితక్కొట్టేయడం, విరక్కొట్టేయడం, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మరొక వ్యక్తికి హాని కలిగించడము, ఇగో ఇట్లాంటివి మనం చేస్తుంటాం అన్నమాట. ఇష్టం కలిగితేనో కేవలం ఆ ఒక్క వచ్చినటువంటి వ్యక్తి ఒక్కడి మీదే ఆ ఇష్టం ఉండి ఊరుకోదు. ఆ వ్యక్తికి సంబంధించినది ఎక్కడైనా ఒక కాగితం, ఒక పెన్ను, ఒక పుష్పం, ఒక వస్తువు ఏదున్నప్పటికీ కూడా ఈ వస్తువుల దాకా కూడా అతని నుంచి వ్యాపించి వాటిని కూడా ప్రేమించేట్టు చేస్తుంది. కనుక ప్రేమ కానీ ద్వేషం కానీ రెండు అలా ఒక తీగలాగా ఒక పరంపరగాను సాగుతూనే వెడతాయి అన్నమాట. గతంలో మన రావణాసురుడు గురించి చెప్పుకున్నాం. రావణాసురుణ్ణి తలుచుకుని విభీషణుడు వాడంత చెడ్డవాడో వాడి శరీరం కూడా అంత చెడ్డది అంటాడు. శరీరానికి చెడ్డరికం ఏముంది, మంచితనం ఏముంది కనుక రెండూ లేవు శరీరానికి. లోపల వాడు ఉన్నాడు కనుక అది కొంతవరకు నడపాలి కనుక వాడు నడిపితే అది నడవాలికే నడిచింది, అంతవరకే. లోపల నుంచి వాడు వెళ్ళిపోయాడా, బస్ మిగిలినటువంటి ఒక చిన్న చెట్టు మించి పువ్వు రాలితే దానికి ఎంత ఉంటుందో విలువ, ఈ శరీరం లోపల నుంచి జీవుడు వెళ్ళిపోయినప్పటికీ కూడా దీనికి అంతే విలువ ఉండడంలో ఏం పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరమే లేదన్నమాట. ఆ రకంగా విభీషణుడికి పాపం రావణాసురుడు
రావణాసురుడి సంబంధాల దాకా ఆ కోపం వెళ్ళిపోయింది. ఇది పొరపాటు అంటారన్నమాట. ప్రేమ కలిగిన అట్లాగే ఆ వ్యక్తి ఒక ఇష్టమైతే ఆ ఇష్టం కలిగిన వ్యక్తులు కూడా మనం ప్రేమిస్తాం. ఆ వ్యక్తి ఇదిగో ఈ వస్తువుని పట్టుకున్నాడు అంటే ఆ వస్తువుని తీసి మనం జాగ్రత్త పెట్టుకుంటాం. ఇదిగో ఆ వ్యక్తికి ఈ రుచి ఇష్టం అంటే ఆ రుచిని మనం కూడా మనకి ఇష్టమయ్యేట్టు చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఇలాగా మనకి పరంపరగా ఆయా వ్యక్తుల మీద ఉండేటటువంటి సంబంధం దేహాన్ని బట్టి మనకి ఏర్పడటం సామాన్యంగా లోకంలో చూస్తున్నాం. కానీ ఈ జీవుడు దేహానికి సంబంధించినటువంటి వాడు కాడు. అందుకే స్వామి చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచస్వపాకేచ సమదర్శిన పండిత. ఎవరైతే ఇన్నిటిలో ఉండేటువంటి ఆత్మ ఏకాకారం అని చూడగలుగుతారో వాడు మాత్రమే పండితుడు అని అంటామన్నమాట. చేత పండితుడైతే సమదర్శి కాగలుగుతాడు, సమదర్శి అయితే పండితుడు కాగలుగుతాడు. అయితే ఏది ముందు ఏది వెనక అంటే వీడిలో ఎంతెంత జ్ఞానం పెరుగుతుంటే అంతంత సమదర్శిత్వం కలుగుతుంది. ఎంత సమదర్శిత్వం పెరుగుతుంటే వీడి జ్ఞానం మరింతగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి రెండు సుమారుగా ఒకటే అని మనం అనవచ్చు. అయితే ఈ జ్ఞానం అందులో మొట్టమొదటిది. ఈ జ్ఞానం కలగాలంటే వీడు కర్మాచరణ చేయక తప్పదు, ఇక్కడ సాధన అనుష్ఠానం చేయక తప్పదు. ఒక వ్యక్తి అద్భుతమైనటువంటి నృత్యం చేస్తూ మధ్యలో ఎక్కడ ఏమాత్రం తొణకకుండా బెణకకుండా ఉన్నాడు అని అంటే ఎంత సాధన చేసి ఉంటాడు. అలాగే కర్రలు తిప్పేవాళ్ళు కత్తులు తిప్పేవాళ్ళు మనం చూసినట్టయితే ఏ క్షణంలో అయినప్పటికీ అది ఎక్కడ తాకినప్పటికీ వాడికి ఎంతో ప్రమాదం జరగవలసిందే. కానీ అలా జరగకుండా ఆ వ్యక్తి ఆ నృత్యాన్ని ప్రదర్శించగలుగుతున్నట్టే ఎంత అభ్యాసం చేసి ఉంటాడు. కనుక అంత అభ్యాసపు స్థితి వాడిలో ఉన్నప్పుడు ఇంకేం తొణకడం బెణకడం అనేది ఎట్లా ఉండదో అట్లాగే చేసేటువంటి కర్మ అనుష్ఠానాన్ని ఎంత తీవ్రంగా వీడు చేస్తాడో ఆవేళ ఏ వ్యక్తిని చూసినా పై ఆకారాల్లో మార్పు తెలుసుకున్నప్పటికీ ఒకచోట మనం పాముని చూసాం, అమ్మో అని భయపడిపోతున్నాం. ఏమిటి అవసరం భయపడడానికి? నిజానికి ఆ పాముగా కనిపించినటువంటి దేహంలో ఏ జీవుడు ఎలాంటి వాడున్నాడో ఇగో నేను మనిషిని అనుకునేటప్పుడు ఈ శరీరంలో కూడా అలాంటి జీవుడే ఉన్నాడు. ఈ రెంటిని జీవుడిద్దరు కూడా సమానాకారంలో ఉంటారు, ఇద్దరు దేవుడికి చెందే ఉంటారు. ఇది పైన కనిపించేది పాంచభౌతిక శరీరం, అది పైన కనిపించే పాంచభౌతిక శరీరం అంటూ మనస్సులో కూడా ఎప్పుడు వీడి వికారాలు లేకుండా ఉన్నట్టయితే బస్ ఆ పాము వాడి పక్క నుంచి అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది తప్ప వీడు దానికి భయపడేంతగా అది మళ్ళీ వీడిని కలవాల్సినటువంటి అవసరం రానేరాదు. వీడు ఎప్పుడైతే దానికి అన్నాడో మరి ఆ భయం వేసిందన్నమాట. దేని మీద భయం వేసిందో దానికి అసలు దూరం చేద్దాం అనిపిస్తుంది. దూరం చేయడానికి ఏదో ప్రయత్నం ప్రారంభిస్తాడు. వీడు ప్రయత్నం ప్రారంభించే అంటే మరి అది మాత్రం ప్రయత్నం ప్రారంభించదా? కనుక వీడి నుంచి ఏమైనా తనకు ఉపద్రవం వస్తుందేమో అని వీడికంటే ఎక్కువ సెన్సిటివ్ కనుక జంతువు అది. ఒక జంతువునే కాదు, అన్ని జంతువులు అట్లాగే మానవుల కంటే మరింత ఎక్కువగా చురుకుగానే ఉంటాయి చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి యొక్క ప్రభావాన్ని గమనించడంలో. బహుశా మనకి తెలుసు భూకంపాదులు వచ్చేటప్పుడు మనుషులకి ఏమైనా రాడార్స్ అంటూ చెప్పచ్చు, కానీ జంతువులన్నిటికీ కూడా అది సూచన ముందే అందుతుంది. దానికి తగినట్టుగా అవి ప్రిపేర్ అయి ఉంటాయి అన్నమాట. అంచేత ఆ పాము కూడా వీడిలోంచి కలిగేటువంటి ఆ ప్రతిచర్యని చూస్తుంది. వెంటనే తనలో ప్రతిచర్య ప్రారంభమవుతుంది. తను ప్రొటెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. వెంటనే పడగ విప్పుతుంది, వీడి మీదకి వచ్చే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. వీడికి అసలు అది కూడా తనలాంటిదే అని అనిపిస్తే హాయిగా వీడు అలాగే ఉంటాడు. వీడి పక్క నుంచి అది వెళ్ళిపోతే వీడి మించే అది నిరిగి వెళ్ళిపోతూనే ఉంటుంది. శ్రీరామచంద్రుడు అట్లా ఉండేవాడు సీతమ్మ మీద మనస్సు ఉండడం వలన అని అంటాడు అన్నమాట. హనుమంతుడు సీతమ్మను చూడడానికి లంకలోకి వెళ్ళినప్పుడు చెప్తాడు, అమ్మా రాముడు ఆహారమే తింటలేదు, రాముడు నిద్రపోవటం లేదు. ఒకవేళ ఎప్పుడైనా అలా కాస్త పడుకున్నా సీతే అని లేచి ఉలిక్కిపడి కూర్చుంటున్నాడు. అతని ఒంటి మించి సరీసృపములు ప్రాకిపోతున్నప్పటికీ కూడా అతనికేం గుర్తించటం లేదమ్మా, నీయందు పెట్టుకున్న మనస్సు అలా చేస్తోంది రామచంద్రుని అని అంటాడు అన్నమాట. ఇంత తీవ్రమైనటువంటి శోకాన్ని పాపం పొందిన రామచంద్రుడికి సీతమ్మ దృష్టిలో ఉండడం చేత పామును చూస్తే భయం కలగలేదు, ఇతర జంతువులను చూస్తే అతనికి పెద్ద భయమే కలగలేదు. కనుక వాటికి ఇతను చూస్తే భయం కలగలేదు. కేవలం కలగకపోవడమే కాదు, అవన్నీ కూడా అతని కోసం స్పందించాయి, ప్రాణాలు అర్పించాయి. చివరికి అతన్ని పరిపాలకుడిగా గుర్తించి ఆర్తితోటి
ఆరాధన చేశాయి అని మనకి చరిత్ర చెప్తోంది. కనుక ఈ మనిషికి ప్రధానంగా గుర్తించవలసింది అన్ని శరీరాల్లో ఉండేటటువంటి జీవులు సమాన ఆకారం కలిగి ఉంటారు. ఒకడి మీద ద్వేషం పెంచుకోవడం, ఒకడి మీద విపరీతమైనటువంటి ప్రేమ పెంచుకోవడం రెండూ వీటికి అవసరం లేదు. అయితే అన్నిటినీ కలిపేయాల్సిన అవసరం కూడా లేదు. వాటి హద్దులో వాటిని వాడు ఉంచి దానికి తగినట్టుగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. మనం మురికిని పాలని ఒకే రకంగా కలిపేయం కదా. అయితే అయ్యో చిచ్చి ఇది మురికే అని ద్వేషించడం కూడా తప్పే. కారణం ఏమిటి? అది కూడా మన ఇంట్లో తయారైందే, పాలు మన ఆవుల దగ్గర తయారైందే. రెండూ ఒకే స్థానంలోంచి ఒకే చోట తయారైనప్పుడు నువ్వు మురికిని ద్వేషించాల్సిన అవసరం ఏమిటి కనుక? అయితే దీన్ని పాలని కలుపుతామండి? నో కలపం. అయితే దాని స్థితిలో దానిని వెళ్ళనిస్తాం, దీని స్థితిలో దీనిని ప్రవర్తించనిస్తాం అన్నమాట. ఇలాగా సమదృష్టి ఎవరిలో ఉంటుందో అది దాని పరంపర దాకా కూడా వెళ్లకుండా పైన శరీరాల మీద ఉండే భావనని ఎవడైతే లోపల ఆత్మ యొక్క సమాన ఆకృతిని భావించగలుగుతాడో వాడికి కలిగే లాభం ఏమిటో స్వామి చెప్తాడు 5వ అధ్యాయంలో. ఇహైవ తైర్జిత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇహైవ తైర్జిత సర్గ, ఇక్కడే వాళ్ళకి మొత్తం ఈ సృష్టి అంతా కూడా బస్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసినట్టే అంటాడు. అంటే ప్రేరేపించడంలో కూడా స్వామి ఎంత గొప్పగా ప్రేరేపిస్తాడు. మనకి ధైర్యం చెబుతున్నాడు స్వామి. ఇహైవ తైర్జిత సర్గ, మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఈ సమదృష్టి కలిగిన వాళ్ళు శుభ్రంగా జయించేసినట్టేనయ్యా. ఇంకా వాళ్ళకి మొత్తం అంతా స్వాధీనం అయిపోయింది. మనకి ఈశావాస్యం అనే ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఈశావాస్య ఉపనిషత్తులో మనకి తెలుసుకోవలసినటువంటి ఆత్మ యొక్క కర్తవ్యాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పిన తర్వాత దీన్ని తెలుసుకున్నటువంటి వాడు ఏం పొందుతాడు అనేది చెప్పవలసి వచ్చేటటువంటి ఆ ప్రకరణంలో ఓ అందమైనటువంటి శ్లోకం అందమైన మంత్రం చెప్పింది ఉపనిషత్తు. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాప విద్ధం. సపర్యగాత్ అంటే వాడు పొందేశాడు. ఎవడైతే ఈ రకమైనటువంటి కర్మానుష్ఠాన విధానాన్ని గురించి తెలుసుకుంటాడో సపర్యగాత్ వాడు పొందెను. అదేమిటంటే పొందాడా ఇంకా పొందుతాడా అంటే లేదండి, సపర్యగాత్ వాడు పొంది వేసాను. ఏమిటి? ఏదైతే ఇక్కడ వీడు కర్మానుష్ఠానం చేయడం ద్వారా శరీరం తొలగిన తర్వాత కర్మ కూడా తొలగిన తర్వాత ఆ లోకంలోకి వీడు అనుభవిస్తాడో అలాంటిది సపర్యగాత్ వాడు ఇక్కడ అనుభవించేస్తాడు అని. అంటే ఆల్మోస్ట్ మన చేతికి ఇంకా అందిపోతుంది అనే ఒక విశ్వాసం ఏర్పడ్డప్పుడు వచ్చేసినట్టేనండి అని అంటాం, వెళ్ళినట్టే అంటాం. ఈ వెళ్ళినట్టే వచ్చినట్టే అంటే వెళ్ళిపోలేదు, వచ్చేలేదు, రావడానికి సిద్ధంగా ఉంది అని అర్థం కదా. అలాగే ఒక ప్రేరణ కలిగించినట్టు స్వామి కూడా మనకి ఇక్కడ ఇహైవ తైర్జిత సర్గ, ఇహలోకంలో ఇక్కడ వాడు సాధన దశలో ఉండగానే సర్గ జిత, ఈ సృష్టి అంతా కూడా మొత్తం వాడు జయించేశాడే అని అనుకోండి. ఎప్పుడు? ఏషాం సామ్యే స్థితం మనః, ఎవడ మనస్సు అయితే సమదృష్టిలో నిలబడుతుందో అని అంటాడు. ఎందుకోసం? దానికి సమాధానం స్వామి చెప్తూ పైకి సాగుతాడు. జై శ్రీమన్నారాయణ.